అబ్దుల్ కలాం సూక్తులు, కొటేషన్లు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మనం కేవలం విజయాల మీంచే పైకి రాలేము. అపజయాల మీంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి. నీ ధ్యేయంలో నువ్వు నెగ్గాలంటే నీకు ఏకాగ్రచిత్తంతో కూడిన అంకితభావం ఉండాలి. మనిషికి కష్టలెందుకు కావాలంటే అవే అతనికి విజయాన్ని ఆనందించే మనస్థితినిస్తాయి. మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకుని అలసిపోయిన వాడికే అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుతుంది. మనమందరమూ మనలో ఒక పరమజ్ఞానాన్ని మోసుకు తిరుగుతున్నాం. మన గహనాతి గహనమైన ఆలోచనల్ని, ఆకాంక్షల్ని, నమ్మకాల్ని పరీక్షించుకోవడానికి దాన్ని ఉత్తేజితపరుద్దాం. శక్తివంతుడైన మనిషికి, తత్తరపాటు మనిషికి తేడా వాళ్లు వాళ్ల అనుభవాల్ని అందుకొనే తీరులో ఉంది. విజయవంతులైన స్త్రీ పురుషులందరికీ పూర్తి అంకితభావమనేది ఉమ్మడి ధర్మం. నీకో లక్ష్యముండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. పూర్తి అంకితభావమంటే పూర్తిగా కష్టపడటం కాదు, అది పూర్తిగా నిమగ్నమవడం. ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ మనకు తెలిసేది. ఒక నాయకుడు తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్ఛగా నడిపించగలడు. నాయకత్వమంటే నిరంతర అభ్యసనమే. మనని అణచడానికి చూస్తున్న ప్రతికూల శక్తుల్ని మనం ఎదిరించి నిలవగలం. మన వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని పెంపొందించే గుణాల్తో, పరిస్థితులతో మనం మనని బలోపేతుల్ని చేసుకోగలం. బలపర్చుకోవడం ద్వారా మనం అపూర్వమైన విజయాల్ని సాధించగలం. నా ఉద్దేశ్యంలో ప్రాజెక్టు నాయకుడెప్పుడు తన వ్యవస్థల్లో అప్పటికే నిరూపితమైన పరిజ్ఞానంతోనే పని చెయ్యాలి. బహుళ వనరులున్నప్పుడే ప్రయోగాలకి పూనుకోవాలి. సైన్స్ స్వభావరీత్యా పరిశోధకశీలి. దాని తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయి. సాంకేతికాభివృద్ధి అనేది ఒక మూసిన మడత. సాంకేతికాభివృద్ధిలో పొరపాట్లనేవి తప్పనిసరి. అవి రోజూ జరుగుతుంటాయి. ఏదైనా ప్రణాళిక బాధ్యతలు చేపట్టినవారు అనుకున్నది సాధించాలంటే స్వాతంత్ర్యం, తగినన్ని అధికారాలు, ప్రాబల్యం ఉండి తీరాలి. ఇది వ్యక్తిగత ఆనందానికి కూడా వర్తిస్తుంది. వ్యక్తిగత సంతోషానికి రాచమార్గమేమిటంటే నిన్ను నిర్దేశిస్తున్న శక్తులకి నీ నిర్దేశలతో సహకరించడమే. చురుగ్గా ఉండు, బాధ్యత తీసుకో, నువ్వు నమ్మిన వాటి కోసం కృషి చెయ్యి. అలా చెయ్యడం లేదంటే నీ విధిని ఎవరికో అప్పగిస్తున్నావన్నమాటే. ప్రార్థనల ముఖ్య ధర్మం మనలోని సృజనాత్మక భావాల్ని మేల్కొల్పడమని నేననుకుంటాను. జయప్రదమైన జీవితాన్ని జీవించడానికి అవసరమైందంతా మనిషి మనసులోనే ఉంది. మనిషి తన చైతన్యంలో ఉన్న ఆలోచనలకి ఎదగడానికి, రూపం దిద్దుకోవడానికి అవకాశమిస్తే అవి విజయాలకి దారి తీయగలవు. మన సృష్టికర్త మన మనసుల్లో, వ్యక్తిత్వంలో అపారమైన శక్తి సామర్థ్యాల్ని నిక్షిప్తం చేశాడు. వాటిని తరచి వెలికి తీసి వృద్ధి చెందించుకోవడానికి ప్రార్థన సహకరిస్తుంది. నువ్వొక మనిషిని అవమానిస్తూ అతన్నించి ఫలితాలు రాబట్టుకోలేవు. అతన్ని ద్వేషిస్తూ, దూషిస్తూ అతనిలోని సృజనాత్మకతను వెలికి తీయలేవు. దృఢంగా ఉండటానికి, మోటుగా ఉండడానికి, పటిష్టమైన నాయకత్వానికి, పెత్తనం చెయ్యడానికి, క్రమశిక్షణకి తప్పులు పట్టడానికి మధ్య విభజన రేఖ చాలా సున్నితం. కాని దాన్ని గుర్తించవలసిందే. దురదృష్టవశాత్తు నేడు మన దేశంలో ప్రముఖంగా గీయబడ్డ ఏకైక విభజన రేఖ హీరోల్ని జీరోల్ని వేరు చేసేది మాత్రమే. ఒకవైపు కొన్ని వందల మంది హీరోలు, మరొకవైపు 95 కోట్ల మంది ప్రజల్ని తొక్కిపెడుతుంటే ఈ పరిస్థితి మారాలి. హృదయాలతో పనిచెయ్యని వాళ్ల విజయం బోలుగా ఉండటమే కాక అది తన చుట్టూ వెగటుతనాన్నే వ్యాపింపచేస్తుంది. నువ్వు డాక్టర్వో లాయర్వో కావాలని రహస్యంగా తపిస్తూ పైకి మాత్రం రచయితగా రచనలు చేస్తున్నావనుకోని అక్షరాలుని పాఠకుల ఆకలిని సగమే తీర్చగలుగుతాయి. నువ్వు ఒక వ్యాపారివి కాలేక ఒక ఉపాధ్యాయుడివి అయ్యావనుకోని పాఠాలుని విద్యార్థుల జ్ఞానతృష్ణని సగమే తృప్తిపరచగలుగుతాయి. నువ్వు సైన్స్ను ద్వేషిస్తూ ఒక సైంటిస్టుగా పనిచెయ్యవలసి వచ్చిందనుకో నీ కృషి నీ లక్ష్యాన్ని సగమే నెరవేరుస్తుంది. నీ లక్ష్యాల్ని, నీ స్వప్నాల్ని సాధించుకోవడానికి, సహకరించుకోవడానికి దేవుడి రాజ్యం నీలోనే ఈ శక్తి రూపంలో ఉందని నేను నిశ్చయంగా చెప్పగలను. ఒక నాయకుడు ఏ మేరకు సమర్థుడు? తన సహచరుల కన్నా, వాళ్ల నిబద్ధత, భాగస్వామ్యాల కన్నా మించి మాత్రం కాదు. సమస్యల్ని ఎదుర్కొని వాటిని పరిష్కరించాల్సిన ప్రక్రియ ఎంతో శ్రమ పెట్టడమే కాక బాధని కూడా కలిగిస్తుంది. కనుక మనమా పరిష్కారాన్ని నిరవధికంగా వాయిదా వేస్తుంటాం. విజయం నుంచి వైఫల్యాన్ని వేరు చెయ్యగలిగేది సమస్యలే. అవి మన లోపల దాగివున్న సాహసాన్ని, వివేకాన్ని బయటకు తెస్తాయి. నాకు తెలిసిందల్లా నేను నా లక్ష్యం పట్ల జాగరూకుడిగా దృష్టి కేంద్రీకరించి ఉండాలని మాత్రమే.
భారతీయ అంతరిక్ష కార్యక్రమ ప్రయాణం యథార్థంగా మొదలయ్యింది రోహిణి ప్రయోగంతోనే. విజయాన్ని సాధించాలనే లక్ష్యం నీకు ఉన్నప్పుడు ఆ లక్ష్యంపై పూర్తి ఏకాగ్రత సారించు. నీ లక్ష్యం నెరవేరుతుంది. ప్రతి శిశువు కొన్ని సహజ లక్షణాలతో ఒక నిర్దిష్ట సాంఘిక ఆర్థిక భావావేశ వాతావరణంలో జన్మిస్తాడు. నాకు తెలిసినంత వరకు భూమి అత్యంత శక్తివంతమైన గతిశీల గ్రహం. కొంతమంది మనుషులు సైన్స్ అనేది వేరే ఒక అంశమన్నట్టుగా, అది మనిషిని భావంతుడినుంచి దూరం చేస్తుందన్నట్టుగా ఎందుకు మాట్లాడుతారో నాకర్థం కాదు. విజ్ఞాన శాస్త్ర పదం మానవ హృదయ వీధుల్లోంచి సాగిపోయేదే. నాకైతే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగేనుంటూ వచ్చింది. ఆత్మాభిమానం అన్నది ఆత్మవిశ్వాసంతోనే వస్తుందన్నది మనం ఎందుకు అర్థం చేసుకోము? స్థిరంగా కనిపించే ప్రతిదానిలోనూ ఒక తీవ్ర చలనం నిబిడీకృతమై ఉంటుంది. బృంద నాయకత్వం వహించే వారిలో తరచూ రెండు రకాల ధోరణులు కానవస్తాయి. కొందరికి పని ముఖ్యం, కొందరికి పనికన్నా తమ సహచరులు ముఖ్యం. చాలామంది ఈ రెండు దృక్పథాల మధ్యలో ఎక్కడో ఒకచోట ఉంటారు. ఒకసారి నీ మనసు ఒక స్థాయిలో ఆలోచించడం మొదలయ్యాక తిరిగి పాత ప్రమాణంలో ఆలోచించడం ఇంకెంత మాత్రం సాధ్యం కాదు. ఇంతవరకు నేను ఆకాశమే సరిహద్దు అనుకున్నాను. కానీ ఇప్పుడర్థమయ్యింది హద్దులు చాలా దగ్గరగానే ఉన్నాయని. జీవితాన్ని శాసించే సరిహద్దులున్నాయి. నువ్వింత బరువే మోయగలవు, నువ్వింత త్వరగానే నేర్వగలవు, నువ్వింత కష్టమే పడగలవు, నువ్వింత దూరమే పోగలవు అంటూ. తరగతిగదిలో నేర్చుకున్న సూత్రాన్ని వాడుకలో పెట్టి తెలుసుకోవడం విచిత్రమైన ఉద్వేగాన్ని కలగచేస్తుంది. అది అపరిచితుల నడుమని పాత మిత్రుడిని పసిగట్టడం లాంటిది. సంక్షోభం నుంచి, వేదన నుంచి, విషాదం నుంచి, వైఫల్యం నుంచి మనిషిని లేవనెత్తి అతన్ని సరైన మార్గానికి చేర్చే ఒక దివ్యశక్తి ఉందని మనస్ఫూర్తిగా నమ్మాను. మనిషి తన భౌతిక మానసిక బంధాల నుంచి బయట పడినప్పుడే అతడు స్వేచ్ఛ, ఆనందం, మానసిక శాంతి దిశగా ప్రయాణించగలడని తెలుసుకున్నాను. అంతగా నిశితంగా చూడనివారికి మనం సుందరంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ విమర్శనాత్మకంగా చూడగలిగిన వారికి మనం మన వివిధ రకాల నాయకుల వికృత అనుకరణలుగానే కనిపిస్తాం. జీవితం ఒక కఠినమైన ఆట. కేవలం ఒక వ్యక్తిగా నీ జన్మహక్కును నిలబెట్టుకున్నప్పుడు మాత్రమే దాన్ని నువ్వు గెలవగలవు. భారతదేశంలో మనం చదివేది కేవలం చావు, అనారోగ్యం, తీవ్రవాదం, నేరాల గురించే. సమస్యలు నిన్ను ఆదేశించుటకు అనుమతించకు. మనమందరం మనలో ఒక దివ్యాగ్నితో జన్మించాం. మన ప్రయత్నాలెప్పుడూ ఆ అగ్నికి రెక్కలిచ్చేలా ఉండాలి. తద్వారా ఈ ప్రపంచమంతా సత్ప్రకాశంతో వెలుగు పొందాలి. ఆదరంగా, సాహసంగా, సత్యంగా, క్షణక్షణం సుదీర్ఘ దినాంత వేళ దాకా పనిచేసే హస్తాలే సుందరాలు. ఏ మతము ఇతరులను చంపమని ఆదేశించలేదు. దాని యొక్క ఆవశ్యకత సంరక్షణ లేక ఎదుగుదల కోసమే. మనిషి అవసరాలు అతని యొక్క సమస్యలు, ఎందుకంటే అవి విజయాన్ని ఆనందించేందుకు అత్యావశ్యకం గనుక. మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. విజ్ఞానం పునాది లేని ఇంటిని సైతం నిలబెడుతుంది. కాని అజ్ఞానం ఎంతో దృఢంగా కట్టిన ఇంటిని కూడా పడగొడుతుంది. నువ్వెప్పుడూ జ్ఞానమనే సముద్రంలో ముత్యంలా మెరవాలి. ప్రతి ఒక్కరూ అందంగానే పుడతారు. కాని కొందరు తమను వికృతంగా మార్చే అవకాశాన్ని ప్రపంచానికి ఇస్తూ ఉంటారు. మీరు దేనినైనా కోరుకుంటే దాన్ని పొందేవరకు మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. ఎదురుచూడటం కష్టంగానే ఉంటుంది. కాని దాన్ని పొందలేకపోయినప్పుడు కలిగే బాధను భరించటం మరింత కష్టంగా ఉంటుంది. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయటం ఉత్తమం. మీ అపజయాల్ని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు. మంచి ఉద్దేశాలు కలవారు ప్రమాణాలు చేస్తారు. మంచి వ్యక్తిత్వం కలవారు మాత్రమే వాటిని నిలబెట్టుకుంటారు.